ఒకప్పుడు లోకంలో పాపం హద్దులు దాటిపోయింది. దేవుడు ఈ భూమిని జలప్రళయంతో శుభ్రం చేయాలనుకున్నాడు. కానీ నీతిమంతుడైన నోవహును అతని కుటుంబాన్ని కాపాడాలని నిర్ణయించాడు. దేవుని ఆజ్ఞ మేరకు నోవహు ఒక భారీ ఓడను తయారు చేయడం మొదలుపెట్టాడు. ఓడను చూసి ప్రజలు ఎగతాళి చేశారు, పిచ్చివాడని నవ్వారు. కానీ నోవహు దేవుని మాటే విన్నాడు. తన కుటుంబంతో పాటు ప్రతి జంతువులను ఒక జంటను ఓడలోకి ఎక్కించాడు. తలుపులు మూయగానే ఆకాశం బద్దలైనట్లు 40 పగళ్ళు 40 రాత్రులు కుండపోత వర్షం కురిసింది. కొండలు లోయలు అన్నీ నీట మునిగిపోయాయి. బయట ఉన్న వారంతా చనిపోయారు. కానీ ఓడలో ఉన్న నోవహు కుటుంబం మాత్రం క్షేమంగా ఉంది. వర్షం తగ్గిన తర్వాత ఆకాశంలో అందమైన ఇంద్రధనస్సు వచ్చింది. ఇకపై నీటితో లోకాన్ని నాశనం చేయనని దేవుడు వాగ్దానం చేశాడు. ఈ కథలో మనం నేర్చుకునే నీతి ఏంటంటే, లోకం ఏమనుకున్నా సరే దేవుని మాటకు లోబడితే మనకు రక్షణ దొరుకుతుంది. ఆమేన్. అవును, మనం రక్షింపబడ్డాము. దేవుని దయ.